హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ 'నారి నారి నడుమమ రారి' సినిమా చూసిన తర్వాత ఈ పొంగల్‌కి మంచి పర్ఫెక్ట్ చాయిస్ మూవీ ఏదైనా ఉన్నాది అంటే 'నారి నారి నడుమమ రారి'. యాక్చువల్‌గా ప్రతి సంక్రాంతి కూడా ఒక డిఫరెంట్ జోనర్స్‌లోని సినిమాలొస్తాయి. కానీ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్‌ని బేస్ చేసుకునే అన్నీ గూడా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌ని మాత్రమే రిలీజ్ చేశారు. అయితే అలాంటి టైప్ ఆఫ్ జోనర్ నుండి కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కి అలాగే కామెడీని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కడా తగ్గించకుండా ఒక కొత్త డిఫరెంట్ జోనర్ స్టోరీ తోటి 'శర్వానంద్' గారిది ఒక కొత్త మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీయే 'నారి నారి నడుమ రారి'. సినిమా చూసిన తర్వాత నాకైతే తెగ నచ్చింది. ఎందుకంటే 'రామ్ అబ్రాజు' డైరెక్టర్‌గా ఇది తన థర్డ్ ఫిలిం. తన ఫిలిమ్స్‌లోని స్టోరీ, ఎంటర్‌టైన్‌మెంట్ 2 కొంచెం ఈక్వల్‌గా వెళ్తాయి. ఆ స్టోరీ కూడా ఉంటుంది. సేమ్ అలాంటిదే ఈ థర్డ్ ఫిల్మ్‌లో కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. 'మనశంకర వరప్రసాద్' సినిమాలోని వెంకటేష్ క్యామియో రోల్ ఎంత వరకు ప్లస్ అయిందో నాకు తెలీదు గానీ, ఈ సినిమాలోని శ్రీ విష్ణు క్యామియో రోల్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా 'శర్వానంద్' అలాగే 'సత్య', 'వెన్నెల కిషోర్' వీళ్ళ కామెడీ అయితే బాగా సినిమాలోని బాగా వర్కౌట్ అయింది. ఇంకా 'సంయుక్త మేనన్', 'సాక్షి విద్య' వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఒక మంచి స్కోప్ ఉన్నది. స్టోరీ ఎక్కడ కూడా నేను రివీల్ చేయక్కర్లేదు. ఒక చిన్న పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. స్టోరీ ఏంటంటే నార్మల్‌గా మనం పెళ్లి చేసుకునే టైంకి మనం ప్రేమించిన ఎక్స్ లవర్ గాని ఒకవేళ వచ్చిందనుకోండి, ఏమవుతుంది? సేమ్ అదే పాయింట్‌ని కొంచెం ట్రయాంగులర్‌గా ఉంటుంది లవ్ స్టోరీ అని అనుకుంటాం. మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది స్క్రీన్ మీద జరగదు. దానికి క్వైట్ ఆపోజిట్‌గా స్క్రీన్ మీద మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదో అదే జరుగుతుంది. సో, మనకి ఎక్సైట్ అయ్యే సిట్యుయేషన్స్ కానీ, లేదంటే కామెడీ సిట్యుయేషన్స్ కానీ ఈ సినిమాలోని బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా 'సత్య' గారి కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలోని. మ్యూజిక్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్క్రీన్ ప్లే గానీ బాగున్నాయి. సినిమాలోని ఎక్కడా బోర్ కొట్టించదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. 'శర్వానంద్‌కి' ఒక మంచి కమ్‌బ్యాక్ అయితే వచ్చిన ఫిలింలోని ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కింద ఉండిపోతుందని నేను చెప్తున్నాను ఈ పొంగల్‌కి. 'శర్వానంద్' ప్రతిసారి ప్రతి సంక్రాంతికి ఒకప్పుడు 'ఎక్స్‌ప్రెస్ రాజా' గానీ, 'మహానుభావుడు' కానీ మంచి కామెడీ టైమింగ్ ఉన్న మూవీస్‌ని ఎంచుకునేవారు. సేమ్ అలాంటి కమ్‌బ్యాక్ 'శర్వానంద్‌కి' వచ్చి చాలా ఏళ్ళైపోతుంది. బట్ ఈ సినిమాతోటి 'శర్వానంద్‌కి' ఒక మంచి కమ్‌బ్యాక్ అయితే వచ్చింది. సినిమా అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఈ పొంగల్‌కి ఒక మంచి డిఫరెంట్ స్టోరీ తోటి, మంచి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. సినిమా అయితే నాకైతే నచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 4 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుసు కదా! సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.